శ్వాసను గమనిస్తూనే ఉంది. నీ శ్వాస వేరే ఆలోచన వైపు వెళ్ళి తిరిగి మరలా తీసుకొచ్చేది. పై పెదవి పైన ముక్కు రంధ్రాల దగ్గర జరిగే సంవేదనను గమనిస్తుంది. శ్వాస రాకపోక నీకు తెలియనప్పుడు శ్వాసను కాస్త వేగంగా 1-2 సార్లు తీసుకోవచ్చు. శ్వాస రాకపోవడం, రావడం, పోవడం. లోనికి వెళ్ళే శ్వాస చల్లగా, బయటికి వచ్చే శ్వాస వేడిగా, పై పెదవి పైన ఉప్పు రంధ్రాల కింద ఏదో ఒక ప్లేసులో ఆ సంవేదన నీకు తెలుస్తూ ఉంది. అదే భాగాన్ని ఒక కాపలాదారునిలాగా గమనిస్తూ ఉంది. నువ్వు ఈ సంవేదనను గమనిస్తున్నప్పుడు నీ శరీరంలో తల నుండి పాదాల వరకు ఎన్నో రకాల సంవేదనలు నీకు కనిపిస్తుంది. అవన్నీ అనిత్యమైనవి, మారిపోయేవి. నీ పని ఆ సంవేదనలను గమనించడం కాదు. ఏది ప్రకటితమైతుందో దాని వెంట పోవడం కాదు నీ పని. మన పని పై పెదవి పైన శ్వాస లోనికి వెళ్ళే శ్వాసను, బయటికి వచ్చే శ్వాసను ఒక కాపలాదారునిలాగా గమనించడమే మన పని. ఆ పై పెదవి పైన ముక్కు రంధ్రాల కింది భాగం ఏ సంవేదన గమనిస్తుంది, ఏ సంవేదన ప్రకటితమవుతుందో చూడు. వేడిగా, చల్లగా, భాగమంతా భారంగా, గట్టిగా, దోగ పెట్టినట్టు, ఏదో వేడిగా అడ్డం ఉన్నట్టు, మెత్తగా, నీటి బిందువులాగా అనిపించింది. ఏ సంవేదన నీకు ప్రకటితమైన దాని మార్పును గమనించు. నీ మనసు వేరే విషయాలకు పై వెళ్ళిపో, తిరిగి మరలా తీసుకొచ్చి శ్వాసను గమనించు. నీ మనసును ఎలాగ నువ్వు చిన్నపిల్లాడిలాగా తీసుకొచ్చి తిరిగి నీ సెన్సేషన్ దగ్గర కూర్చోపెట్టుకోవాలి. మనసు పారిపోయిందని చికాకు పడొద్దు. మనిషి పదే పదే పారిపోతుందని ఆందోళన పడవద్దు. ఎందుకంటే నీ మనసు స్వభావమే అది. నీ మనసు స్వభావమే అది. నిశ్చలంగా ఒక దగ్గర ఉండేటువంటి స్వభావం కాదు. నీ మనసు స్వభావమే మారిపోవాలి. మనసు స్వభావమే అలాగే గమనిస్తూ
అలాగే గమనిస్తూ ఉండు. పై పెదవి పైన ఉన్న నీ కాన్సన్ట్రేషన్ మెల్లగా ముక్కు పై నుండి మొదటి భాగంలో ఉంచండి. ముక్కు పై నుండి మొదటి భాగంలో ఉంచండి. అక్కడ జరిగే సంవేదనను గమనించండి. ఊగినట్లు, కదిలినట్లు, గట్టిగా ఏదో ఒక రకమైన సంవేదన మీకు ప్రకటితమవుతుంది. పారినట్లు, చిన్న చిన్న ఏవో పగిలిపోతున్నట్లు, మళ్ళీ కొత్తవి పెడుతున్నట్టుగా నీకు ఆ feeling అనిపిస్తుంది. మొదటి భాగంలో ఉన్న నీ కాన్సన్ట్రేషన్ ని అలాగే పైకి, తల పై భాగం బ్రహ్మరంధ్రం దగ్గర కాన్సన్ట్రేషన్ ని నెత్తి పైన ఏ సంవేదన ప్రకటితమవుతుందో దాన్ని చూస్తూ ఉండు. ఒక భాగం తల మొత్తాన్ని నిమిరి చూస్తూ ఉండు. రైట్ సైడ్ ఒకసారి, వెనుక భాగం ఒకసారి, లెఫ్ట్ సైడ్ భాగం ఒకసారి, పై భాగం ఒకసారి. ప్రతి భాగంలో ఒక 2-3 సెకండ్స్ అక్కడ ఆగి చూడు. ఏ భాగానైతే చూస్తున్నావో ఆ భాగంలో నీకు ప్రకటితమయ్యే ఆ సంవేదనను గమనించు. సంవేదనని గమనించి నీకు ఏదైతే తెలిసి వస్తుందో, ఓ ఇక్కడ ఇది ఉంది అని మరలా ముందుకు ప్రయాణించు. సంవేదన తెలియకపోతే మరలా దాని ఒకసారి బాగా పరిశీలించు. ఏదో ఒక సంవేదన ప్రకటితమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ శరీర తత్వం నిరంతరం మారిపోయేది. తల నుండి ముఖాన్ని గమనించండి. నుదుటి భాగం, తలలో చెవు పక్క ఉన్నటువంటి చెంప భాగం, రైట్ సైడ్ చెంప భాగం, లెఫ్ట్ సైడ్ చెంప భాగం, ముఖాన్ని మొత్తాన్ని ఒకసారి గమనించండి. ఎక్కడ ఏవి చిన్న చిన్న సంవేదనలు ప్రకటితమైన అన్నిటిని గమనిస్తూ ఉన్నాను. నీటి బుడగలులాగా బయటకు వచ్చి పగిలిపోయినటువంటి సంవేదన వచ్చింది. ఏదో పారుతున్నట్టు అనిపించింది. ఒక సైడ్ భారంగా గట్టిగా అనిపించింది. బుడగ పెట్టినట్టు అనిపించింది. మెత్తగా అనిపించింది. నీ సంవేదన నువ్వు మెడ భాగాన్ని గమనించను. ముందు వెనుక భాగాన్ని గమనించను. మెడ చుట్టూ తిరుగుతూ వెనుక వైపు కలిగే సంవేదనలు గమనించను. గట్టిగా, మెత్తగా,
ఏది కనిపిస్తే, ఏది అనిపిస్తే వాటిని గమనించు. వెనుక భాగం 2-3 సెకండ్స్, ముందు భాగం 2-3 సెకండ్స్. మీ యొక్క 2 భుజాలను గమనించండి. మీ షోల్డర్స్ని గమనించండి. రైట్ సైడ్ షోల్డర్ని గమనించండి. అక్కడ ప్రకటితమయ్యే సంవేదనను గమనించండి. చేతి మొత్తాన్ని గమనించండి. లాగినట్టు చిట చిట చిటమంటూ ఏదో చిన్న చిన్న సంవేదన వచ్చిన కండరాలలో కదలిక కనిపించింది. ఏదో పారుతున్నట్టు అనిపించింది. ఏ సంవేదన అనిపించినా దాన్ని గమనిస్తూనే ఉన్నాను. చేతి మొత్తాన్ని అరిచేతి నుంచి భుజం వరకు, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి అలా ప్రయాణం చేస్తూనే ఉండండి. మెల్లగా భుజం, మోచేయి, అరిచేతులు, వెనుక భాగం, అరిచేతుల ముందు భాగం, మళ్ళీ మోచేయి. ఏది వచ్చినా దానికి రియాక్ట్ కావాలి. అయ్యో నొప్పి అనిపిస్తే నొప్పి అని అంట. లెఫ్ట్ హ్యాండ్, భుజం, మోచేయి, అరిచేతి, గోర్లు, చేతి మొత్తాన్ని గమనిస్తూ ఉండండి. మీ మనసులో వచ్చే ఆలోచనల వెంట మీరు ప్రయాణించండి. ఈ ఆలోచనల ప్రవాహం నిరంతరం కొనసాగుతూనే ఉంది. మీ ఛాతి భాగం, మీ స్టమక్, ఎక్కడ ఏ సంవేదన, ఏ భావన అయితే మీకు అనిపిస్తుందో దాన్ని గమనిస్తుంది. ఒకే ప్లేస్ లో కాకుండా స్టమక్ లో రైట్ సైడ్ ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ లో ఒక సైడ్, కింది భాగం ఒక సైడ్, పై భాగం ఒక సైడ్, మొత్తం మొత్తాన్ని ఒకసారి ఇలా ప్రతి భాగాన్ని ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ ఏం ప్రకటితమవుతుందో ప్రకటితమైన దాన్ని గమనిస్తూ ఉంది. కడుపు తర్వాత నడుము భాగం గమనిస్తూ ఉండండి. తర్వాత వెనుక భాగాన్ని, వీపు భాగాన్ని గమనిస్తూ ఉండాలి. ఏ నొప్పి అనిపించినా, అక్కడ ఎలాంటి సంవేదన వచ్చినా దాని మార్పును గమనించండి. ఒకసారి నీకు అది మారినట్టు అనిపిస్తే ముందుకు ప్రయాణించు. నడుము భాగాన్ని భూమికి ఆనినటువంటి ఆ భాగాలను గమనించు. గట్టి అనిపించింది, మంటగా అనిపించింది, వేడిగా అనిపించింది,
చల్లగా అనిపించింది. అవన్నీ మారిపోతున్నాయి. వాటన్నిటిని గమనిస్తూ అన్నిటిని గమనిస్తూనే ఉన్నాను. ఈ వీపు భాగాన్ని మొత్తాన్ని గమనిస్తున్నాను. నడుము భాగం, వీపు మధ్య భాగం, మెడ భాగం ఇలా గమనిస్తూ ఉంది. ఎలాంటి సంవేదన వచ్చినా వాటి మార్పును గమనిస్తూ ఉంది. సంవేదన అంటే అక్కడ కలిగే ఫీలింగ్, పురుగా అనిపించిన, కదిలినట్టు అనిపించిన, ఇలా అనిపించదు అని గమనిస్తుంది. ఏది ప్రకటితమైతే అది మారింది అనిపించినప్పుడు ముందుకు వెళ్ళండి. ప్రతి భాగాన్ని 2-3 సెకండ్స్ల పాటు దాన్ని గమనించండి. తర్వాత మీ రైట్ లెగ్ నడుము భాగాన్ని గమనించండి. మీ ముఖాలు గమనించండి. అక్కడ జరిగే సంవేదనను గమనించండి. మీ పాదాన్ని గమనించండి. మీ కాలు మొత్తాన్ని ఒకసారి గమనిస్తూ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి భాగాలు భాగాలుగా విడదీస్తూ ప్రతి భాగంలో ప్రకటితమయ్యే, ప్రతి భాగంలో నీకు తెలిసి వచ్చే అనుభవాన్ని చూడు. అక్కడ ఏం జరుగుతుంది? చిన్న చిన్న భాగాలుగా చేస్తూ ప్రతి భాగంలో ఏం జరుగుతుందో చూడు. లెఫ్ట్ సైడ్ భాగాన్ని గమనించు. లెఫ్ట్ లెగ్ గమనించు. నడుము భాగం, కాళ్ళు చుట్టూరా గమనించండి. కాలు చుట్టూరా గమనించండి. మోకాలు భాగం, పాదం, పాదాల పై భాగ వేలు, మంట, వేడి, పులుద, ముద్దు పారినట్టు, ఏదో పారుతున్నట్టు, చకలగుల పెట్టినట్టు, ఏది అనుభూతి ప్రకటితమైతే దాన్ని చూస్తున్నాం. కింది నుంచి పైకి, పైనుంచి కిందకు, కాళ్ళను చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ప్రతి భాగంలో నీకు ఎలాంటి సంవేదన గమనిస్తుంది పరిశీలించు. ప్రతి భాగంలో సంవేదన ప్రకటితమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి భాగం మారుతుందనేటువంటి ఆలోచన నీకు స్థిరపడింది. ఇప్పుడు ఉన్నటువంటి సంవేదన ఇంతకు మునుపు లేదు. నువ్వు గమనించక ఒక్క నిమిషానికి ముందు అది లేదు. నువ్వు గమనించినప్పుడు అది ఉంది. మరల నువ్వు గమనించినప్పుడు అది మాయమే. ఇక్కడ నీకు ఆలోచన ఒకటి స్థిరపడింది. నువ్వు గమనించినా గమనించకపోయినా ఏదో జరుగుతుంది అన్నటువంటి పరిశీలనలోకి నీ మనసు రావాలి. ఇప్పుడు
ఈ పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు ఇలాగే ప్రయాణం చేస్తూ ఉంది. నీ శ్వాసని గమనిస్తూ పై పెదవి పైన, రంధ్రాల కింద ఎలాంటి సంవేదన వస్తుందో దాన్ని గమనిస్తూ, ఈ శ్వాస రాకపోకలను గమనిస్తూ పాదాల నుంచి తల భాగం, తల నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తూనే ఉంది. ఒక్కొక్క భాగాన్ని 4-5 సెకండ్ల పాటు ఏమి జరుగుతుందో గమనించుకుంటూ సంవేదన తెలివిచ్చిన వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతాన్ని వెతకడానికి ముందుకు ప్రయాణించు. ప్రతి ప్రాంతంలో జరిగే సంవేదనను గమనించు. వాటన్నిటికీ ఇలాంటి రియాక్షన్ చెయ్యకుండా కలిగే సంవేదనను కేవలం ఒక సాక్షిభూతంలాగా గమనించు. ఒక పక్కింటి వ్యక్తిలాగా నీ లోపల ఏ భాగానైతే గమనిస్తున్నావో ఆ భాగంలో ఏ ఫీలింగ్ నీకు ప్రకటితమవుతుందో దాన్ని అలాగనే గమనిస్తూ ముందుకు సాగు. నువ్వు శరీరానంతా గమనిస్తున్న నీ మనసు నీ శరీరంలో భాగం, ఆ భాగంలో ప్రకటితమయ్యే సంవేదనతో మేకమై ఉంది. ఇప్పుడు నీ ఆలోచన ప్రవాహం చాలా తగ్గిపోయింది, నెమ్మదించింది. ప్రతి ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య కాస్త గ్యాప్ ఏర్పడ్డది. ఆ ఎంటీ ప్లేసే శూన్యత స్థితి. ప్రతి భాగాన్ని గమనిస్తూ దురద పెట్టిన దగ్గర చేతితో అనడం కానీ ఏదైనా గమనిస్తుంది. ఏది అనిపించినా ఇది మారిపోతుంది. ఓకే, దురద పెడుతుంది, ఇది మారిపోతుంది. నొప్పి అనిపిస్తుంది, ఇది మారిపోతుంది. మంట అనిపిస్తుంది, ఇది మారిపోతుంది అన్నటువంటి ఆలోచనలను ఉంటాయి. ప్రతిదీ అనిత్యమైంది. సమస్త సృష్టిలో ఏది కూడా శాశ్వతం అనేది లేదు. నీ శరీరం అనే సృష్టిలో ఏది కూడా శాశ్వతంగా అక్కడే లేదు. ఒకసారి ఒక రకమైనటువంటి భావన, మరొకసారి మరో రకమైనటువంటి భావన. నీది అనుకుంటున్న ఈ శరీరం నిరంతరం మారిపోతూ ఉంది. ఇది నువ్వు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. నీది అనుకున్న నీ మనసు, నీది అనుకున్న నీ ఆలోచన, అది కూడా మారిపోతుంది. ఒకసారి ఒక రకమైన ఆలోచన, మరోసారి మరో రకమైన ఆలోచన. ఈ ఆలోచనల ప్రవాహం ఒకదాని వెంట ప్రయాణిస్తూనే ఉంది. ఒక రోజుకు సరాసరి మనిషి యొక్క ఆలోచనలు 60,000 నుంచి 80,000 ఆలోచనలు నీ మనసుకు వస్తుంది. ఈ 80,000 ఆలోచనలలో
90% వచ్చే ఆలోచనలు గడిచిపోయిన కాలం గురించి వస్తాయి. జరిగిన సంఘటన, వ్యక్తులు, సంభాషణలు, ఇవే నిన్ను ప్రతి నిమిషం అవి తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఆలోచన నీ మనసు నుంచి ప్రకటితమవుతాయి. నీ మనసు నుంచి ప్రకటితమైన ఒక ఆలోచన నీ శరీరంతో మమేకమై ఈ శరీరంలో ఒక రకమైన సంవేదన రూపంలో ప్రకటితం. ఇదంతా చాలా లోతుగా ఎవరూ గమనించలేనంత స్పీడ్గా జరిగిపోయి ఆలోచన రాగానే నీ బాడీలో రియాక్షన్స్ వస్తాయి. రియాక్షన్ నీ బాడీలో సంవేదన రాగానే వెంటనే నీ బాడీలో ఉన్నటువంటి అవయవాలు యాక్షన్ చేస్తాయి. ఆ యాక్షన్కి బయట నుంచి రియాక్షన్ జరుగుతుంది. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోతుంది. శరీరాన్ని అంతా అలా గమనిస్తూనే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి శ్వాసను తోడు చేసుకొని శ్వాసని ఒక చేతి కర్రను ఆధారం చేసి శరీరం అనే అడవిలో ప్రయాణిస్తూ ఏ సంవేదన కనిపించినా, ఏ సంవేదన నీకు ఏ ఫీలింగ్ అనిపించినా దాన్ని 2-3 సెకండ్ల పాటు దాని స్వభావాన్ని పరిశీలించు. మారిపోతుంది, ఊగుతుంది, కదులుతుంది, పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది, పారినట్టు అనిపిస్తుంటుంది. ఏదో ఒక రకమైనటువంటి సంవేదనలో మార్పు వస్తుంది. ఈ మార్పును నువ్వు గమనించినప్పుడు ఆ నొప్పిలో ఉన్న తీవ్రత తగ్గిపోతుంది. ఆ నొప్పిలో ఉన్న బాధ తగ్గిపోతుంది. నీ మనసులో, నీ శరీరంలో ఎలాగైతే భాగాలు ఉన్నాయి, ఒక్కొక్క భాగం ఎలాంటి పనికి అది నిర్దిష్టంగా పనిచేస్తుందో నీ మనసు అనే వ్యవస్థలో కొన్ని భాగాలు ఉన్నాయి. వాటి వల్ల నేను ప్రతిదాన్ని ఏదో ఒక విధంగా చేయగలను. ఆ భాగాలు నీకు నిద్ర వస్తే 2 చేతులను రబ్ చేసి నీ ముఖం పైన 2 చేతులను రబ్ చేసి నీ యొక్క బండం ఒకసారి సృష్టించండి. అదే వేళ్ళతోని నీ ముఖాన్ని ఒకసారి అలా ఏ భాగంలోనైతే నొప్పి అనిపిస్తుందో కాస్త బాడీని కదిలించండి. మీకు ఇబ్బంది అనిపిస్తే మీ పొజిషన్ చేంజ్ చేసుకోండి. మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా కదలిక తీసుకోండి. బాడీలో కదలిక తీసుకొచ్చి
మరల నీ పని మొదలుపెట్టు. మన మనసే చంచలమైన మనస్తత్వం కలిగింది. నిరంతరం పారిపోతుంది. నిరంతరం పారిపోతుంది. ఏ ఒక్క పని దగ్గర అది స్థిరంగా ఉంది. నీ మనసులో ఉన్న శరీరంలో ఉన్నట్టే నీ మనసులో ఉన్న బాధ. ఈ మనసులో ఉన్నటువంటి భాగం విజ్ఞానం. ఈ విజ్ఞానం అనే భాగాన్ని కాన్షియన్స్ అంటాం. దీని పని తెలుసుకోవడం. ఉదాహరణకి కంటికి ఒక రూపం కనిపిస్తే, చెవికి ఒక రకమైనటువంటి శబ్దం వినిపించడం, నాలుకకు ఒక రకమైనటువంటి టేస్ట్ తెలిసి రావడం, మనసులో ఆలోచన రావడం, ఇవన్నీ విజ్ఞానం అనేటువంటి భాగం తెలుస్తూ ఉంటుంది. దీని పని గుర్తించడం. దాని పని గుర్తించడం. దాని తర్వాత ఇంకొక భాగం సంజ్ఞ. ఇది గుర్తుపట్టే భాగం. ఇంతకు ముందు చూసినటువంటి విజ్ఞానము ఆ వస్తువుని చూస్తుంది అంతే. దాని తర్వాత ఈ సంజ్ఞ అనేది గుర్తుపడుతుంది. అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి నా స్నేహితుడు. ఒక పువ్వును చూసినప్పుడు ఇది ఒక గులాబీ పువ్వు. ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఇది ఫలానా పదార్థం అని ఇది గుర్తించి పేరు పెడుతుందన్నమాట. ఐడెంటిటీ ఇస్తుంది. ఎప్పుడైతే నీ పంచేంద్రియాల ద్వారా ఒక వస్తువును చూసిన వెంటనే నీ లోపల వెంక నుంచి ఇది ఫలానా వ్యక్తి, ఈ వ్యక్తి పేరు ఇది అని ఎమ్మటే అది జరిగొస్తుంది. దాని తర్వాత నీ శరీరం పైన ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది. ఆ ఫీలింగ్ అనేది వేదన. అది సంవేదన లాగా ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు అది ఐస్ ముక్క అని మనం చూసినప్పుడు, అది ఐసు అని నీ సంజ్ఞ పరిశీలించినప్పుడు, దాన్ని పట్టుకుంటే ఎలాంటి చల్లదనం వస్తుందో అప్పుడు నీ శరీరం అంతా చల్లగా వణికినట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ని అది అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఐసు, ఇది చల్లగా ఉంది. దాని తర్వాత ఆ చల్లదనాన్ని నువ్వు ఫీల్ అవుతావు. ఇది వేదన. అంటే ఒక వ్యక్తిని నువ్వు చూసినప్పుడు ఆ వ్యక్తి ఫలానా వ్యక్తి అని, ఆ వ్యక్తిని ఆ వ్యక్తి వల్ల అతని లోపల నీకు అతనికి ఉన్నటువంటి వైరం వల్ల నీ బాడీలో ఒక రకమైనటువంటి భావోద్వేగం వస్తుంది. భావోద్వేగం నీ లోపల కలుగుతుంది. దాని తర్వాత నీ శరీరం ప్రతిస్పందనలు వస్తాయి. ఆ భావోద్వేగం ఎప్పుడైతే కలుగుతుందో విపరీతమైనటువంటి కోపం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, అసూయ వస్తుంది. లేదా ఒక వస్తువు నీకు ఇష్టమైంది చూసినప్పుడు దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. ఇది కావాలి కావాలి అనిపిస్తుంది.
దాని వెంటనే నీ మనసు ఈ ప్రవాహంలో ప్రతి క్షణం భావాలు మారుతూనే ఉంటాయి. ఇదే చిత్తం. అంటే ఫస్ట్ నీ పంచేంద్రియాల ద్వారా ఒక వస్తువును చూస్తాం. ఆ భాగం విజ్ఞానం అనే భాగం చూస్తుంది. సంజ్ఞ అనే భాగం దాన్ని గుర్తుపడుతుంది. వేదన అనే భాగం నీ శరీరం పైన దాన్ని చూసినప్పుడు నీ శరీరం లోపల ఏది కలుగుతుందో దాన్ని గమనిస్తుంది. దాని తర్వాత అది సంకారాలుగా మారిపోతాయి. వెంటనే రియాక్షన్ చేస్తుంది. వీడు మంచోడు కాదు, నన్ను ఇంతకుముందు కొట్టిండు కాబట్టి నేను వీడిని కొట్టాలి, వీడిని తిట్టాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇది ఎంతలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోతుంది. ఒక కరిచే కుక్కను చూసినప్పుడు ఇది కుక్క అని గుర్తించడము, ఇది నల్లగా ఉందని గుర్తించడము, ఇది కరుస్తుంది అని గుర్తించడము, ఇంతకుముందుకు కరిచిందనే భావన గుర్తించడం, ఎమ్మటే భయం రావడం, ఆ భయంలోనే నువ్వు ఉరకడమా లేకపోతే అక్కడే ఉండి దాన్ని కొట్టడం, ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ఎవ్రీ మినిట్ జరుగుతుంది. ప్రతి ఆలోచన నీ చుట్టూ మేఘాలలాగా అది ఆలోచన పుట్టి, ఆ ఆలోచన నీ శరీరంలోనికి, నీ మనసులో నుంచి శరీరంలోనికి వచ్చినప్పుడు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనసు మనల్ని నిరంతరం బ్లేమ్ చేస్తూ ఉంటుంది. అది ఎక్కడుందో మీకు తెలియదు, ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఒక వస్తువు, నీకు నచ్చిన వస్తువు అక్కడ ఉన్నప్పుడు అది తీసుకోవాలి, దానితో ఈ పని ఉంది, ఇది నీకు అవసరం వస్తుంది అని అది నీకు చెప్తారు. అది చెప్పినప్పుడు మనసు వెళ్ళి దాన్ని తీసుకురాదు. కానీ ఈ శరీరం ఆధారం చేసుకొని దాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒకవేళ నువ్వు అది తీసుకున్నప్పుడు దాని ఓనర్ అయినటువంటి ఆ వ్యక్తిని చూస్తే నీ శరీరం మీద ఉన్న పేరును చూస్తాడు. ఫలానా వ్యక్తి దొంగ అని ముద్రేస్తాడు. కానీ నిజంగా తీసుకుంది నీ శరీరమేనా? కాదు. నీ మనసులో వచ్చే ఆలోచన, ఆశ దానిది, కోరిక నీ మనసుది. అది నీ శరీరం చేత ఆ పని చేపిస్తుంది. శరీరం చేత ఆ పని చేయించి ఈ శరీరాన్ని బ్లేమ్ చేస్తుంది. మనసు ఏమి తెలియనట్టుగా అలా ఉండి చూసిపోతుంది. అంటే గమనించు, ఈ మనసు నిన్ను ప్రతి విషయంలో నిన్ను ఒక సాక్షిలాగా చూపెడుతుంది భావ్య ప్రపంచాన్ని. ఇది ఎంత, అది చెప్పినట్టు మనం ఎప్పుడు వింటాం? నువ్వు కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు, అంటే నువ్వు సృహలో ఉన్నప్పుడు. ఓకే, ఇది చూశాను, ఈ మనసులో ఒక భాగం సంజ్ఞ ఇది చూసింది, దీన్ని గుర్తించింది. ఇంకో భాగం దాని పేరు పెట్టింది. ఇంకో భాగం అది కావాలనిపిస్తుంది అని నువ్వు నీ మనసులో ఏదైతే వస్తుందో అది చేస్తే శరీరంకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని నువ్వు ఆలోచించగలిగే స్థితిలో ఉంటే నీ మనసు నిన్ను మోసం చెయ్యలేదు. గడిచిన ఇన్ని సంవత్సరాలు, నీకు ఊహ తెలిసిన 5 ఏండ్ల వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వంతా నీ మనసు ఆధీనంలోనే ఉన్నావు. పంచేంద్రియాలు వీళ్ళ 5గురు కలిసి, నీ మనసు వీళ్ళ 6గురు కలిసి నీ శరీరాన్ని, నీ జీవితాన్ని వీళ్ళే డిక్లేర్ చేస్తుంది. నువ్వు ఇలాగా ఉండు, ఇలానే ఉండాలి, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళని, వీడితో నీకేంటి పని, వీడి దొంగ అని.
ఇవి డిసైడ్ చేస్తూ నీ జీవితాన్ని సాగిస్తాయి. ఎప్పుడు నువ్వు నీ మనసును అర్థం చేసుకుంటావు, నీ మనసు స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, అప్పుడు నీ మనసులో కలిగే ఆలోచన వల్ల, నీ శరీరంలో కలిగే సంవేదన వల్ల ఏదైతే భావం కలుగుతుందో, ఈ రెండిటి యొక్క కలయిక నువ్వు తెలుసుకున్నప్పుడు నీ శరీరం ద్వారా యాక్షన్ చేయడం బంద్ చేస్తావు, యాక్షన్ చేయడం నిలిపివేస్తావు. ఉదాహరణకు నీ భర్త మీద లేదా నీ భార్య మీద కోపం వచ్చిందని అనుకో. ఆ క్షణంలో తనను చూసినప్పుడు తన గతంలో అన్నటువంటి మాటలు మీకు గుర్తుకొచ్చినప్పుడు నీ మనసులోని భాగాలు చెప్తాయి. తన పేరు ఇది, తను ఇలా అన్నది, ఇంకొక భాగం తనతో గొడవ పెట్టుకోవాలని అంటాం. అప్పుడు నీ మనసులో ఆ భాగాలు నిర్ణయించినప్పుడు నీ శరీరం ఊగిపోతుంది, వేడిగా అవుతుంది, ఆక్రోశంతో ఊగిపోతుంది. వెంటనే నువ్వు వారితో గొడవ పెట్టుకొని కొట్లాడి నీ శరీరం మంచిది చెడ్డది అనే పేరు వేసుకుని ఎక్కడ జరుగుతుందో, ఎంత లోతులో జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. నీ మనసులో వచ్చే ఆలోచనకు నీ శరీరానికి అవినాభావ సంబంధం ఉంది. శ్వాసను గమనిస్తూ ఉండు. పై పెదవి పైన ముక్కు రంధ్రాలకి శ్వాసను గమనిస్తూ ఉండు. శ్వాసను తల భాగాన్ని గమనిస్తూ ఉండండి. తల భాగాన్ని గమనిస్తూ ఉండండి. ఏ భాగానైతే గమనిస్తున్నావు ఆ భాగంలో తెలిసి వచ్చే, ప్రకటితమయ్యే ఏ సంవేదనైనా, ఏ సెన్సేషన్ అయినా మారిపోతుంది. నువ్వు ఏ భాగానైతే గమనిస్తున్నావు నీ మనసులో ఏ ఆలోచన వచ్చిందో చూడు. నీ మనసులో కోపం వచ్చింది, ఆ క్షణంలో నువ్వు చూస్తున్న భాగంలో ఏ సెన్సేషన్ ప్రకటితమవుతుందో చూడు. నీ మనసులో కోపం వచ్చినప్పుడు ఆ భాగంలో నొప్పిగాను, వేడిగాను ఏదో ఒక సంవేదన వస్తుంది. అది కోపానికి తాలూకా సంవేదన. తల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క భాగాన్ని గమనిస్తూనే ఉంటాడు. ఒక క్రమ పద్ధతిలో ఈ శరీరంలో ఉన్న భాగాలను ఒక శాస్త్రవేత్త లాగా మనసులో వచ్చే ఆలోచన ఆ క్షణంలో నీ శరీరంలో నువ్వు ఏ భాగానైతే చూస్తున్నావో ఆ భాగంలో నీకు అనుభూతిలోకి వచ్చే సంవేదనను గమనించు. ఓకే, కోపం అనే ఆలోచన వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే, ఇది జరిగింది. వెంటనే అది తెలిసి రాగానే
వెంటనే ముందుకు ప్రయాణించండి. ముందు వైపు ఇంకో భాగానికి, ఇంకో జాగాకు వెళ్ళండి. ఇష్టమైన వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఆ భాగంలో ఎలాంటి ఫీలింగ్ కనబడదు. నువ్వు చూస్తున్న ప్రతి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ప్రతి ముక్కలో ఎలాంటి సంవేదన ఉందో చూస్తూ నీ తల, షోల్డర్స్, హ్యాండ్స్, చెస్ట్, స్టమక్, నీ నడుము అన్నిటినీ 2-3 సెకండ్ల పాటు గమనిస్తూ శ్వాస అనే ఊతకరము ఆధారం చేసుకుని శ్వాస అనే ఆయుధాన్ని చేతపడు మనసులో వచ్చే ఆలోచన, శరీరంలో కలిగే సంవేదనను గమనిస్తూ మీకు శ్వాస తెలిసి రాకపోతే 2-3 సార్లు వేగంగా శ్వాసను తీసుకోండి. శరీరంలో ఎక్కడ ఇబ్బంది అనిపించినా కాస్త మీ పొజిషన్ చేంజ్ చేసి నిద్ర మబ్బుగా అనిపిస్తే 2 చేతులను రబ్ చేసి మీ ముఖాన్ని స్పృశించండి. ఒక్కసారి, 2 సార్లు కళ్ళు తెరిచి చూడండి. మరీ నిద్ర మబ్బులో ఎక్కువ అనిపిస్తే 1 నిమిషం లేచి నిలబడి మరలా కూర్చోండి. ఏ పొజిషన్లో అయినా, ఏ భంగిమలో అయినా ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు స్వేచ్ఛగా గమనించండి. మనసులో వచ్చే ఆలోచన అదే క్షణంలో శరీరంలో ప్రకటితమయ్యే సంవేదన 100% అవినాభావ సంబంధం ఉందనే ఆలోచన బలపడింది. నీ అనుభవపూర్వకంగా నీవు తెలుసుకుంది. కోపం అనే ఆలోచన నీ మనసులో రాకపోతే నీ శరీరం వేడెక్కదు, దానితో పొట్లాడదు, నీ రక్త ప్రవాహం పెరగదు, నీ బీపీ పెరగదు, నీ నోటి నుంచి మాట రాదు. నీ మనసులో ప్రేమ అనే ఆలోచన వచ్చిన నీ హృదయ స్పందన నెమ్మదించదు, మనసు ప్రశాంతంగా ఉంది, ముఖంలో చిరునవ్వు రావడం, నోటి నుంచి మంచి మాట రావడం. వీటన్నిటికీ కారణం నీ మనసు. మనసులో ఆలోచన వచ్చింది కాబట్టి నీ శరీరంలో సంవేదన వస్తుంది. ఆ సంవేదనతో నువ్వు మమేకమై మంచిది కాదు, చెడ్డది కాదు అనేటువంటి ఆలోచన. మనసును ఎప్పుడైతే నువ్వు వశపరుచుకుంటావు, నీ తగ్గట్టుగా మంచి పనుల వైపు, మంచి భావాల వైపు, జీవన ముక్తి వైపు ప్రయాణించవు. ఈ జీవన ముక్తి మార్గంలో నువ్వు 3వ రోజు నీ ప్రయాణం కొనసాగిస్తావు. ఎవరు ఇన్ని రోజులు నిన్ను నడిపారు? ఎవరి ఆధారం చేసుకొని నువ్వు ఇన్ని సంవత్సరాలు నడిచావు?
నీకు స్పష్టంగా అనుభవపూర్వకంగా నువ్వు తెలుసు. శరీరంలో నువ్వు చేసే ప్రయాణం, ఈ శరీర స్వభావాన్ని తెలుసుకుంటున్నావు. నీ మనసులో వచ్చే ఆలోచనలు ఈ శరీరంతో కలిసి ఒక కార్యానికి కారణమవుతుందనేటువంటి నిగూఢమైన రహస్యాన్ని ఈ క్షణంలో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. నీలో వచ్చే ఈ శరీరంలో ప్రకటితమయ్యే సంవేదనలు గమనించు. నీ మనసులో వచ్చే ఆలోచనలు, ఓకే, కోపం అనే ఆలోచన వచ్చింది, ఈ శరీరంలో ఈ భాగంలో ఇది జరుగుతుంది, అంతే. దాని వెంట ప్రయాణించకుండా అక్కడితో ఆపి ముందుకు వెళ్ళంట. శ్వాసని ముక్కు రంధ్రాల కింది భాగం పై పెదవి పైన ఉంచుతుంది. నీ శరీరాన్ని మొత్తాన్ని ఒకసారి గమనించు. దూరంగా వ్యక్తి నీ శరీరాన్ని గమనిస్తున్నట్టుగా ఒక శాస్త్రవేత్తలాగా శరీరాన్ని ఒకేసారి గమనించు. ఒకేసారి అనుభూతిలోకి తీసుకురా. ఒకేసారి అనుభూతి పొంది చిన్న చిన్న సంవేదన నీకు ప్రకృత. నీ పై పెదవి పైన జరిగే సంవేదనం అక్కడ ప్రకటితమయ్యే సంవేదనతో ఉంటూ శరీరానికి నీ మనసు శూన్యతా స్థితిలోకి వెళ్ళిపోతుంది. వచ్చిపోకూడదు. శ్వాస యొక్క పరిమాణం తగ్గుతూ ఒక్కొక్కసారి శ్వాస పెద్దగా వస్తుంది, మరొకసారి శ్వాస చాలా చిన్నగా వస్తుంది. ప్రకటితంగా ఒక్కొక్కసారి శ్వాస నిదంగా ఆగిపోయినంత సూక్ష్మంగా వెళ్ళిపోతుంది. చాలా సన్నగా చిన్నగా అయినట్టుగా నీకు అనిపిస్తుంది శ్వాస. ఆందోళన పడవద్దు. ఆందోళన పడవద్దు, శ్వాస తెలిసి రావట్లేదు. శ్వాస నడుస్తూనే ఉంది, అది దాని దాని రాకపోకడలను గమనించే అంత సూక్ష్మంగా
నువ్వు లేవు మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు నడుస్తున్నప్పుడు శ్వాస నీతోనే ఉంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు శ్వాస నీతోనే ఉంది. నువ్వు పడుకున్నప్పుడు శ్వాస నీతోనే ఉంది. ప్రతి క్షణం శ్వాస నీతోనే ఉంది. శ్వాసను గమనిస్తుంది. శ్వాసను గమనిస్తూనే ఉంది. మనసు పారిపోతే మరలా తీసుకొచ్చి శ్వాసను గమనించే పనిలో నిమగ్నించి శ్వాసను గమనిస్తున్నప్పుడు నీ శరీరంలో ప్రకటితమయ్యే ఏ సంవేదనలు కూడా శాశ్వతంగా అక్కడే లేవు. నువ్వు చూసిన ప్రతిసారి అవి మారిపోతూ తన స్వభావాన్ని, తన నిజ స్వభావాన్ని నీకు చూపెడుతూ ఉన్నాయి. నువ్వు వాటి స్వభావాన్ని ప్రత్యక్షంగా నీ శరీరంలో జరిగే సంవేదన యొక్క మార్పును గమనించావు. నీ మనసులో వచ్చే ఆలోచనలు దాని ద్వారా నీ శరీరంలో ప్రకటితమయ్యే భావాన్ని తెలుసుకున్నావు. మనసు, శరీరం ఒకదానికొకటి అవినాభావ సంబంధం ప్రత్యక్షంగా తెలుసుకున్నావు. నీవు తెలుసుకున్న ఈ విషయాన్ని ప్రధాన కారణం ఈ పంచేంద్రియాలు. పంచేంద్రియాల ద్వారా వచ్చే అనేక రకాల సమస్యలు, విషయాలు మనసు వాటికి గుర్తించి పేరు పెట్టి ఒక కార్యం జరగడానికి అది కారణం అవుతుంది. అంటే ఇక్కడ మనం చేయవలసింది ఒక వస్తువును, ఒక వ్యక్తిని, ఒక పదార్థాన్ని నువ్వు చూసినప్పుడు నీ మనసులో ఏది జరుగుతుందో నువ్వు గమనించు. వ్యక్తిని చూడంగానే పేరు గుర్తుకొచ్చి ఆ క్యారెక్టర్, ఆ గొడవ తనలో వెళ్తాను. ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఇది ఇష్టమైంది, స్మెల్ బాగుంటది, దీని ఖరీదు ఇంత, దీన్ని తింటే నాకు బాగుంటది అని దాని వెంట నువ్వు అలా పరిగెడుతూ ఉంటావు. ఇది ఇన్ని సంవత్సరాలు ఇలాగనే చేశాం. ఈ క్షణం నుండి ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి వ్యక్తి అని అనుకో, అంతటితోనే ఆపేసి తిరిగి మరలా వెనుకకు వెళ్ళకు, ముందుకు వెళ్ళకు. తన పేరు వైపు, అతడు మంచివాడని, చెడ్డవాడని, అతని గుణం ఇదని, అతనితో నీకు వైరం ఉందని,
స్నేహం మంచి స్నేహం ఉందని, మునుపటిలాగా ఇలా వెళ్ళకు. నీ కళ్ళతోని ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి పేరు ఇది, అంతే. అంతటితో నువ్వు ఆపేసి ఉన్నది ఉన్నట్టుగా చూసే ప్రయత్నం ఈ క్షణం నుంచి వాటి చేసుకో. చెవు నుంచి విన్న శబ్దం, ఇది మంచిది, నాకు ఇష్టమైంది, ఇది చెడ్డది, ఇది వింటే నాకు కోపం వస్తుంది, వాళ్ళని కొట్టాలి, తిట్టాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కడ వెళ్తాయి? నువ్వు ఉన్నది ఉన్నట్టుగా, అది ఒక శబ్దము, అతను ఒక మనిషి అని అంతవరకు మాత్రమే నువ్వు దాన్ని ఆపగలిగితే నీకు ఎంతో లాభం చేకూరుతుంది. ఎన్నో జన్మలకు ఆ లాభాన్ని నువ్వు నీ ఆస్తిగా తీసుకెళ్ళగలుగుతావు. ఒక పదార్థాన్ని చేతితో సృష్టించినప్పుడు దాని నుంచి వచ్చే సంవేదన, ఇది మంచిదని, మరలా దీన్ని పట్టుకోవాలని, ఇది తెచ్చుకోవాలనేటువంటి భావనలోకి వెళ్ళకుండా, ఇది ఒక పదార్థం, ఇది దీని ఇలా అవసరం వస్తుంది అంతవరకే దాని ప్రతిదాన్ని అర్థం చేసుకొని నీ మనసులో జరిగే ఒకదాని తర్వాత ఒకటి జరిగే ఆ ప్రక్రియను గనుక నువ్వు గమనించాలి. అది గమనించగలిగితే నిరంతరం నువ్వు నీతో ఉన్నట్టు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మానసిక శస్త్రచికిత్సను, ఈ మనసుకు ఏదైతే శస్త్రచికిత్స చేస్తున్నావో ఆ మనసు అనే శరీరానంతా ఓపెన్ చేసి ఏ భాగం అయితే బాగలేదో ఆ భాగానికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ భాగం మంచిగా అయి తిరిగి మరలా పనిచేస్తుంది. ఏ భాగం అయితే బాగలేదో, పూర్తిగా చెడిపోయిందో దాన్ని తీసివేయడం ఒక డాక్టర్గా మీ పని. ఇక్కడ గత 3 రోజుల నుంచి మనం అదే చేస్తాం. ఆలోచనను అర్థం చేసుకుంటున్నాం. మనసు ఆలోచన వచ్చినప్పుడు ఈ శరీరానికి దానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటున్నాం. దాని ద్వారా జరిగే ఈ శరీరంలో కలిగే మార్పులను అర్థం చేసుకుంటున్నాం. ఆ మార్పులతో నువ్వు కలిసి పని చేస్తే ఆ పనితోని వచ్చే ఫలితం ఏందో నువ్వు అర్థం చేసుకో. మంచి ఆలోచన వస్తే శరీరంతో మంచి పని చేస్తే నీకు లాభం చేకూరుతుంది. చెడ్డ ఆలోచన వస్తే శరీరంతో పని చేస్తే నీకు చెడ్డ గౌరవం వస్తుందని, చెడ్డవాడు అని పేరు వస్తుందని నువ్వు అర్థం చేసుకో. వీటన్నిటికీ కారణం నీ పంచేంద్రియాలు. ఈ శరీరం అనే రాజ్యంలోనికి శత్రువులు ప్రవేశించడానికి ఉన్నటువంటి ప్రధానమైన ద్వారాలు నీ పంచేంద్రియాలే. ఈ పంచేంద్రియాలు అనేటువంటి ద్వారాలని ఈ రాజ్యంలోకి బాహ్య ప్రపంచం నుంచి శత్రువులు నీలోనికి ప్రవేశించకుండా వాళ్ళు ఏ ద్వారం దగ్గరకైతే వస్తారో ఆ ద్వారం దగ్గర నువ్వు వాళ్ళని నిలిపివేయగలిగితే నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఆనందంగా ఉంటారు. నీ రాజ్యం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. నీ కళ్ళు చూసినప్పుడు చూస్తున్నాను అని అనుకో, నీ చెవులు వింటున్నప్పుడు వింటున్నాను, నీ నాలుకతో పదార్థం తింటున్నప్పుడు తింటున్నాను అనుకో, నీ చేతితో ఏదైనా పట్టుకున్నప్పుడు ఇది పట్టుకున్నాను అని అనుకో, నీ మనసులో ఒక ఆలోచన వస్తే ఒక ఆలోచన వచ్చింది అని అనుకో. సాధారణంగా మనందరం విన్నటువంటిది
జ్ఞానేంద్రియాలు ఎన్ని అంటే 5 అని మనం అనుకున్నాం. కానీ నిజానికి మనిషి యొక్క జ్ఞానేంద్రియాలు 6. అది నీ మనసు. ఈరోజు మరో ఇంద్రియం ఉందని నువ్వు తెలుసుకున్నావు. మరో జ్ఞానేంద్రియం ఉందని ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. ఈ 6 జ్ఞానేంద్రియాలతోని 32 శరీర భాగాలనే శరీరంతో నిర్మితమైన ఈ రాజ్యం నడుస్తుంది. ఈ 6 యొక్క ఇంద్రియాలను, ఈ 32 భాగాలనే శరీరాన్ని 38 భాగాలను నడుపుతున్నటువంటి నీ సూపర్ కాన్షియస్ అనే నిజమైన వ్యక్తి వే నువ్వు. ఆ వ్యక్తివే నువ్వు. ఈ శరీరం అంతా 32 భాగాలు, 32 భాగాలలోని కణాలలోని లోపట ఉన్నటువంటి కేంద్రకాలు, అణువులు, అణువులలో ఉన్నటువంటి కేంద్రకాలలో నిక్షిప్తమైనటువంటి కాంతి, ఆ కాంతి తరంగ రూపంలో నిరంతరం అవి నీ శరీరంలో ప్రయాణిస్తుంది. నిజానికి నువ్వు మాంసానివి కావు. నిజానికి నువ్వు శరీరానివి కావు. నువ్వు ఒక కాంతి పుంజాలు, ఒక తరంగమయానివి నువ్వు. నీ లోపల అనంతమైన కాంతి దాగి ఉంది. నీ లోపల అనంతమైన శక్తి తరంగ రూపంలో నీ శరీరంలో ప్రవహిస్తుంది. ప్రతి ఆలోచనకు నీ శరీరంలో తరంగాలు మారుతుంది. ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చే సమాచారంతో ఈ శరీరంలో తరంగాల మార్పు జరుగుతూనే ఉంది. ఈ శరీరం అనే రాజ్యంలో పంచేంద్రియాలు, 6 ఇంద్రియాలు అనేటువంటి ఆ ద్వారాల దగ్గరికి దొంగలు వచ్చినప్పుడు నీ రాజ్యంలో ఎలాంటి హడావుడి, ఎలాంటి భయాందోళనకైన పరిస్థితులు ఎదురవుతాయో నీ శరీరంలో కూడా అదే జరుగుతుంది. నీ కళ్ళతోని, నీ చేతులతోని, నీ మనసుతోని ఎలాంటి భయానకమైనటువంటి వాతావరణం నెలకొంటుందో అప్పుడు నీ శరీరం అంతా అతలాకుతుంది. ఈ 6 ఇంద్రియాల దగ్గరికి ప్రియమైన వ్యక్తులు, ప్రియమైన పనులు, ప్రియమైన బహుమానాలు తీసుకొచ్చారని ఆ 6 ద్వారాల దగ్గర ఆ వ్యక్తులు నిలబడితే నీ రాజ్యంలో అడావుడి మొదలవుతుంది. పండుగ వాతావరణం వచ్చింది. ఆనందంగా చేసుకోవాలి. నీ లోపల ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి అవయం అనే వ్యక్తులు ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ తన పనులు తాను చాలా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ పంచేంద్రియాలు, నీ మనసు అనే ఈ 6 ఇంద్రియాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సూపర్ కాన్షియస్ నువ్వు అనేటువంటి నువ్వు ఈ అనంతమైన విశ్వంతో కలిసి ఉన్నావు. నీ శరీరము కలిసి లేదు. నువ్వు కలిసి ఉన్న ఆ తత్వం నిజమైనది. కాబట్టి ఈ శరీరంలో ఏమి జరుగుతున్నా దానికి ఆధారం పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలతో మమేకమై ఉన్నదే నీ మనసు అనే ఇంద్రియం. వీటి ఆధారంతోనే నీ జీవితం నడుస్తుంది అన్నటువంటి నిజాన్ని నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకో. ఈ విషయాన్ని ప్రతిరోజు జరిగే నీ జీవన ప్రయాణంలో ప్రతి నిమిషం నీ మనసులో వచ్చే ఆలోచనలు, ప్రతి నిమిషం నీ శరీరంతో చేసే పనులు
ఏమి జరుగుతుందో ప్రతి విషయాన్ని నువ్వు స్పష్టంగా గమనిస్తూ ఏది మంచి చెడు అనేటువంటి ఆలోచనలు చేస్తూ సుఖంగా నువ్వు చేసే మానసిక శస్త్రచికిత్సలు మరింత ముందుకు వెళ్ళగలుగుతావు. మరింత ముందుకు వెళ్ళగలరు. శ్వాసను గమనిస్తూ ఉండండి. పై పెదవి పైన కలిగే సంవేదనలు గమనించండి. మీ యొక్క శారీరక భంగిమను పొజిషన్ చేంజ్ చేసుకోండి. ఏ భాగం అయితే నొప్పి ఉందో ఆ భాగాన్ని కదిలించండి. కూర్చోండి. కదలండి. ఒకవేళ మీరు నిద్రలో ఉంటే మీ చేతులను రబ్ చేసి కళ్ళు తెరిచి మీ చుట్టూరా చూడండి. మీ చుట్టూరా చూడండి. తిరిగి మరలా మీరు మీ శ్వాసను గమనించండి. మీ రెండు అరిచేతులను మీ ఒడిలో, అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంచండి. మనసును, శరీరాన్ని కుదుటపరుచుకుని శాంతంగా ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. పై పెదవి పైన రంధ్రాల కిందికి ఆ భాగంలో ఉండే ఒక వాచ్మెన్ లాగా లోనికి పోయే శ్వాసను వేడిగా, బయటికి వచ్చే శ్వాస చల్లగా ఉండండి. ఏ భాగంలో అయితే శ్వాస తాకుతుందో ఆ భాగం దగ్గర కలిగే ఫీలింగ్ ని, సెన్సేషన్ ని అబ్జర్వ్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతా అరిచేతులతో ఏకం కావాలి. అరిచేతులను గమనిస్తుంది. అరిచేతులను గమనిస్తుంది. అక్కడ ఎలాంటి సంవేదన ఉందో దాన్ని గమనిస్తుంది. సో చాలా ప్రశాంతంగా మైత్రీ భావన చేస్తుంది. నేను చెప్పే ప్రతి పదం నీ మనసులో నాతో పాటు కలిసి చెప్పు. నేను సుఖంగా ఉంది. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నా మనసు నా శరీరానికి శుభం కలగాలి. నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయవం 100% ఆరోగ్యంగా ఉంది. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం 100% పనిచేస్తున్నాయి. నా శరీరం చాలా ఆరోగ్యంగా ఉంది. నేను ఆరోగ్యంగా ఉంది.
ప్రశాంతంగా ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా మనసులో ఉన్న కోపం, అసూయ, ఈర్ష్య, రాగద్వేషాలు, మోసం చేసే తత్వం, ఇవన్నీ కూకటి వేళ్ళతో సహా నశించిపోతున్నాయి. కూకటి వేళ్ళతో సహా నశించిపోతున్నాయి. నా శరీరంలో, నా మనసులో ప్రేమ, కరుణ, జాలి, సహాయం చేసే గుణం, ఓర్పు శరీరంలోని ప్రతి అణువణువు నిండిపోయింది. నా మనసు నిండా మైత్రి భావంతో నిండిపోయింది. నా మనసు నిండా స్నేహభావం నిండిపోయింది. నా మనసు నిండా శాంతి నిండిపోయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా కుటుంబం కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉండాలి. నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి. నా చుట్టూ ఉన్నవారు శాంతి నెలకొంది. ఈ భూమికి నలువైపులా జీవించే జీవులన్నీ సుఖంగా ఉండాలి. ఈ భూమికి నలువైపులా జీవించే ప్రతి జీవి ఆనందంగా ఉండాలి. ఈ సమస్త విశ్వంలో ఉన్న ప్రతి లోకాలలో ఉన్న జీవులన్నీ సుఖంగా ఉండాలి. పుట్టపోయే జీవులు, పుడుతున్న జీవులు, పుట్టిన జీవులు, మరణిస్తున్న జీవులు, ఏ లోకంలో ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి. ప్రతి ప్రాణి ఆనందంగా ఉండాలి. ప్రతి ప్రాణికి స్వస్తి కలగాలి. ప్రాణులన్నీ ఎలాంటి వైరభేదం లేకుండా స్నేహపూర్వకంగా జీవించాలి. ప్రాణులన్నీ వైరభేదం లేకుండా స్నేహపూర్వకంగా జీవించాలి. సకల ప్రాణులకు శాంతి కలగాలి. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. నేను ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్టలేదు. నేను ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్టలేను. యా- ఏ ప్రాణి నుంచి ప్రాణహాని లేదు. నాకు ఏ ప్రాణి నుంచి ప్రాణహాని లేదు. ఈ సకల ప్రాణులతోని మైత్రి భావంతో ఉన్నా. సకల ప్రాణులతోని స్నేహంగా ఉన్నా. నాతో పాటు ప్రాణులన్నీ సుఖంగా జీవించాలి.
నేను పొందిన పుణ్యంలో ప్రాణులన్నీ భాగస్వాములు కావాలి. నేను పొందిన పుణ్యంలో ప్రాణులన్నీ భాగస్వాములు కావాలి. నాకు లభించిన ధర్మ మార్గం, నేను నడుస్తున్న ఈ ధర్మ మార్గం సకల ప్రాణులకు లభించునుగా. సకల ప్రాణులకు ఈ ధర్మ మార్గం లభించునుగా. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు శాంతి కలుగును కాక. సకల ప్రాణులకు స్వస్తి కలుగును. స్వస్తి కలుగును. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. మరి మీ కళ్ళను తెరవండి. ప్రతి ఒక్కరు మీ కళ్ళను తెరవండి. మీరు కూర్చున్న పొజిషన్ని కాస్త కదిలించండి. చాలా శాంతంగా ప్రశాంతంగా కళ్ళు తెరిచి ఈ శరీరాన్ని కదిలించండి. శరీరాన్ని కదిలించండి.